ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరం మోగబోతోందా? మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉందా? అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందా? ఇంతకీ లోకల్ బాడీ ఎన్నికలు జరిగేదెప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే అదే ఊపులో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా మండల పరిషత్తులకు కేంద్రం నుంచి రావాల్సిన 450 కోట్ల రూపాయల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. అందుకే పరిషత్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్నీ కుదిరితే బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఈ నిధులను రైతుల ఖాతాల్లో వేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మార్చి తొలి వారంలో 2 విడతల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇదే ఊపులో లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కూడా కోల్పోయింది. పంచాయతీ ఎన్నికల్లో 60% పైగా సర్పంచ్ స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 26%కే పరిమితమైంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ 80% పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఆ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్స్లోనూ కాంగ్రెస్ హవానే ఉంటుందన్న అంచనాలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఇంకా తేరుకోని ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈ ఎన్నికలు పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ఖజానాకు కూడా ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 450 కోట్ల రూపాయల దాకా రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా నిలిచిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంతో 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియనుండడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఈ మొత్తం మురిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించి వివరాలు పంపిస్తే పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కేంద్రానికి వివరాలు సమర్పించి నిధులు విడుదలయ్యేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు పరిషత్ ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లను ఖరారు చేసి వాటిని కేబినెట్ ఆమోదించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. ఇంకోవైపు మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బిజీగా ఉంటారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ బోర్డు పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటే మొదటి 2 వారాల్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతా అనుకున్నట్లుగా జరిగితే మార్చి మొదటి వారంలోనే 2 విడతలుగా పరిషత్ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతే నిర్వహించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. కొత్త కార్పొరేషన్లు కుదురుకోవాల్సి ఉండడం, మార్చ్, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉండడం, ఆ తర్వాత ఎండలు తదితర కారణాలతో 6 నెలల తర్వాతే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ 6 నెలల్లో 3 కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో గ్రేటర్ హైదరాబాద్లో విక్టరీ సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.